నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం వరుద్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి అంశం, పెద్ద దేశానికి కావాల్సింది చిన్న పరిశ్రమలు. అంటే జనాభా ఎక్కువ ఉన్న దేశంలో చేతి వృత్తులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేతి వృత్తులను అంటే హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్ని కాపాడుకోవాలనే ప్రయత్నం. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకు ఈ టైలరింగ్ వ్యవస్థ అంటే హ్యాండ్మేడ్ అంటే ఒక మనిషిని పర్ఫెక్ట్గా చూపించేది, ఎంత అందంగా ఉన్నా ఎలాంటి డ్రెస్ వేసుకుంటే నువ్వు బాగుంటావు అనేది నీ యొక్క టైలరింగ్ స్టిచ్చింగ్ ద్వారా మీ యొక్క పర్సనాలిటీని డిసైడ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకునేసి ఇవాళ మనం టైలరింగ్ వ్యవస్థ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మన దేశంలో జనాభా ఎక్కువ ఉంటుంది. సో జనాభాకు తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు ఉండాలంటే చేతి వృత్తులను కాపాడుకోవాలి. సో పెద్ద దేశానికి కావాల్సింది చిన్న పరిశ్రమలు, అందులో ముఖ్యంగా చేతి వృత్తులను కాపాడుకునే సంస్థలు ఉండాలనేసి కోరుకున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనతో పాటు టైలరింగ్ వ్యవస్థలో దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఉపాధి మార్గాన్ని ఎంచుకున్న తాళ్ళ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. సో శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఏంటంటే మీ గురించి తెలుసుకున్న తర్వాత మీరు గత కొద్ది దశాబ్దాలుగా టైలరింగ్ వృత్తిలో ఉండడం, అండ్ ముఖ్యంగా ఏంటంటే మా యొక్క సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే మా ధ్యేయం. అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో చేతి వృత్తులను, కళాకారులను, అదే మాదిరిగా చిన్న చిన్న పరిశ్రమలను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళను సపోర్ట్ చేయడమే మా ఎల్పిడిఓ చేస్తున్నటువంటి కార్యక్రమం. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషిని పర్ఫెక్ట్గా చూపించేది ఒక టైలర్. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో భాగంగా ఏంటంటే మీరు టైలరింగ్ వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉంది అని తెలుసుకోవడానికంటే మొదలు మీ యొక్క నేపథ్యం, మీ పేరు, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటిది మీ బేస్ ఎక్కడి నుంచి అనే దానిపైన, మీరు ఈ వృత్తిలో రావడానికి ఏంటిది కారణం అనే దానిపైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదలుగా నా పేరు తాళ్ళ శ్రీనివాస్ అండి. నేను హైదరాబాద్ లోకల్, కానీ మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి సిద్దిపేటలో ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళు అక్కడ మా ప్రాపర్ నేటివ్ సిద్దిపేట. ఓకే. సో అక్కడ నుంచి బతుకుదేరు రీత్యా హైదరాబాద్కి వచ్చాము. ఓ వెరీ గుడ్. ఇక్కడ షాప్ పెట్టాము చిక్కడపల్లిలో. అప్పుడు స్టార్టింగ్లో షాప్ పెట్టినప్పుడు చాలా బాగా బ్రహ్మాండంగా నడిచింది. ఓకే. అప్పుడు ఒక 20 మెషిన్స్ మా షాప్లో ఉండేవి. విత్ వర్కర్స్. ఓకే. అప్పట్లో వర్క్కి చాలా డిమాండ్ ఉండే టైలరింగ్ వృత్తి అంటే. అప్పుడు కొత్త కొత్త పిల్లలు కూడా నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఊరు నుంచి కానీ సిటీలో కానీ. అసలు మాది ప్రొఫెషన్ ఎట్లయిపోయిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మా టైలరింగ్ లేకుండా అయిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ వచ్చింది. ఓకే. అప్పట్లో నేర్చుకున్న వాళ్ళందరూ ఒక స్టైల్లో మంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రొఫెషనల్స్ పోయి ఎట్లెట్లా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎట్లెట్లా మన ఇన్కమ్ పెరగాలి, కానీ ఉల్టా మా దాంట్లో రివర్స్ అవుతుంది. ఎట్లా ఏజ్ పెరిగిన కొద్దీ మాది టైలరింగ్ అనేది డౌన్ అయిపోతుంది, కానీ డే బై డే డౌన్ అవుతుంది. ఇంతకుముందు ఏమో ఫుల్ ఫ్లెజ్. ఒకప్పుడు దసరా వచ్చింది అనుకోండి, వాళ్ళకు 1 month నుంచి మా ఎంబడికి తిరుగుతుండే బట్టలు కుట్టియండి అని. ఇప్పుడు మేము ఎదురు చూడాల్సి వస్తుంది, కస్టమర్స్ ఎప్పుడు వస్తారా అని. అట్లా మా ప్రొఫెషన్ అనేది ఈ స్టైల్గా అయిందానికి కారణం రెడీమేడ్. ఈ రెడీమేడ్ వచ్చి ఎట్లయిపోయిందంటే ఇన్స్టెంట్ టైం, ఎవరికి టైం లేదు, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏదైనా ఇన్స్టెంట్లో వెళ్తున్నారు, రెడీమేడ్ తీసుకున్నారు. ఎలాగైతే ఇప్పుడు కర్రీ పాయింట్స్ ఉన్నాయో, ఇంట్లో అందరు జాబ్ చేస్తున్నారు, కర్రీ పాయింట్స్ ఎలాగ ఉన్నాయో సేమ్ మా టైలరింగ్ రెడీమేడ్స్ కూడా అట్లాగే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ రెడీమేడ్ షాప్స్ ఉన్నాయి, ఎనీ టైం వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు. సో నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, టైలరింగ్కి కూడా మీరు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. మీరే బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ దానికి ఒకసారి మాకు కూడా ఒక ప్రొఫెషన్గా మాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆ బర్త్డేకి ఒక ఎజెండా పెట్టుకోండి, నేను ఓన్లీ టైలరింగ్ వేసుకుంటాను అని. మిగతా టైంలో మీ ఇష్టం, నచ్చితే మీరే వస్తారు టైలరింగ్. నేనే మంచిగా కుడతాను కాదు, ప్రతి ఒక్కరు టైలర్స్ మంచిగా కుడతారు. ప్రతి ఒక్కరిది ప్రొఫెషన్ మా తగ్గట్టే ఉంటుంది. ఎవరికి అందరికీ సాటిస్ఫై చేయాలి, అందరికీ మంచిగా కుట్టాలి అనే ఉంటుంది, సర్వీస్ ఇవ్వాలని ఉంటుంది. అందుకేనండి మా సంస్థ అంటే ఎల్పిడిఓ ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే
మన ఉత్పత్తులను మనం విక్రయించినప్పుడు ఎక్కడికి వలసలు పోని అవసరం ఉండదనే దానిపైన మా ధ్యేయం. ఎగ్జాక్ట్. వలసలను ఆపాలి అంటే మన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడమే ఒక ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాము. అండ్ ఎస్పెషల్ ఏంటంటే టైలరింగ్ వ్యవస్థకు వచ్చేసరికి దాదాపు ఈ వ్యవస్థలో నేను దాదాపు ఒక 15 ఏళ్ళ క్రితం మేజర్ ఛానల్స్లో కూడా ప్రోగ్రామ్ ఇచ్చిన సందర్భంలో కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, ఎవరికైనా కానీ కూడా 4 దుస్తులు, 2 ఇన్నర్ దుస్తులు వేసుకుంటాము, 2 అవుటర్ దుస్తులు వేసుకుంటాం. సో ఆ 4 దుస్తులలో ఏదో ఒక దుస్తు టైలరింగ్ దుస్తు వాడండి అనేది మా యొక్క చాలా నినాదం అనమాట. చాలా అంటే మంచిది. మీరు 4 షర్ట్లు కొన్నారనుకోండి, ఒక్కటి ఒక టైలరింగ్ షర్ట్ కొనండి, లేకపోతే ఒక ప్యాంట్ అని అనుకో. అంటే మీరు వేసుకున్న 4 అంటే 4 వస్త్రాలలో ఒక వస్త్రం టైలరింగ్. టైలర్ బేస్డ్ ఎలాగైతే ఇలా చేస్తేనే మనము ఆ వ్యవస్థని ఒక గాడిలో పెట్టొచ్చు అనే ఒక స్వ ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం. సో మీకు 4 షర్ట్లు కొనాలో లేకపోతే 4 ప్యాంట్లు కొనాలో, ఒక 4 జతలు కొనాలనుకుంటే ఒక్క జత అంటే షర్ట్ ఆర్ ప్యాంట్ మీరు టైలరింగ్ వ్యవస్థకి ఆదరణ చూపించినట్టయితే చేతి వృత్తులను మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. ప్రత్యక్షంగా దైవంని కొలిసిన వాళ్ళు అవుతారు చేతి వృత్తులను కాపాడుకుంటే. సో చేతి వృత్తులకు విలువనిద్దామనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఏంటంటే మీరు ఇందాకే అన్నారు కర్రీ పాయింట్ల మాదిరిగా రెడీమేడ్ వ్యవస్థ మారింది అని చెప్పారు. సో నేను చెప్పేది ఏంటంటే, అంటే మా సంస్థ త్రూగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎమర్జెన్సీలో కర్రీ పాయింట్ 100% మన ఆకలిని తీరుస్తుంది, కర్రీ పాయింట్లు ఉండాల్సిందే. సో అదే మాదిరిగా ఈ రెండిట్లలో హోమ్ మేడ్ బెటరా కర్రీ పాయింట్ బెటరా అంటే మీరేమంటారు? హోమ్ మేడే బెటర్ సార్. Homemade better. కర్రీ పాయింట్స్ ఏంటి? సో మీరు ఒకవేళ కనుక రెడీమేడ్ బెటరా లేకపోతే హ్యాండ్ మేడ్ బెటరా అంటే నేను చెప్తాను, ఎమర్జెన్సీలో రెడీమేడ్ కొనుక్కోండి. మీకు వీలున్నంత వరకు మీ బర్త్డేస్కో లేకపోతే మీ పుట్టినరోజులకో మీ జన్మదినాలకో లేకపోతే మీ పెళ్లి వేడుకల రోజో ఒక రెడీమేడ్ హ్యాండ్ మేడ్ కంపల్సరీ. మాకు కూడా ఉపాధి ఇవ్వాలి. మేము కూడా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి మేము ఎక్కువ ఏం కోరుకుంటలేము. కస్టమర్స్ మాకు రెగ్యులర్గా ఫ్లో ఉంటే మాకు కూడా జీవితాధారం మంచిగా ఉంటుంది. సో దీంట్లో ప్రచారంలో భాగంగా ఏంటంటే ప్రచారం ఎందుకు తీసుకోవాలని మేము పుట్టిన ఏమైతుంది, పర్ఫెక్షన్ వచ్చినాక కూడా కస్టమర్కి టైం లేక రావట్లేదు. ఇప్పుడు అతను ఎక్కడో వెళ్తాడు, సూపర్ మార్కెట్ వెళ్తాడు, ఏదో పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తాడు, నచ్చినవి ఇన్స్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు అంటే టైలరింగ్ కంటే బట్టలు తీసుకోవాలి కంపల్సరీ, మంచి క్లాత్ తీసుకోవాలి, మంచి టైలర్ తనకి వెళ్ళాలని ఉండే. ఇప్పుడు మంచి క్లాత్ ప్లస్ మీకు రెడీమేడ్లోనే దొరికిపోతున్నాయి. సో అతను టైం ఎందుకు లేదు అన్నట్టు రెడీమేడ్స్కి వెళ్ళిపోతున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, మేము అనట్లేదు. ఇప్పుడు నేను కూడా చిన్న ప్రొఫెషన్ అప్పుడు, నేను చిన్నప్పుడు టైలరింగ్ చేసేటప్పుడు చాలా డిమాండ్ ఉండే. నేను డిగ్రీ చదివి కూడా నేను ఈ ప్రొఫెషన్కి వచ్చానంటే డిగ్రీ ఆన్ డిమాండ్ నేను బాగుందని వచ్చాను. ప్రొఫెషనల్లో నేను ఒకరి చేయి కింద ఎందుకు పని చేయాలి, నా చేయి కిందనే 10 మంది పని వాళ్ళు ఉన్నారు కదా అని ప్రొఫెషన్లో నేను వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ 10 మంది కాస్త పోయి 4 అయ్యారు. ఇంకా ఫ్యూచర్లో 4 కాస్త అలాగే ఉంటారు. అలాంటిది రాకుండా ఉండడానికి, ఎందుకంటే ఈ చేతి వృత్తులు అనేది చాలా చులకనగా తీసే కార్యక్రమం కాదండి. ఎగ్జాక్ట్లీ. ఓటేసే చెయ్యిని ప్రభుత్వాలనే మారుస్తుంది ఈ చెయ్యి. సో చేతి వృత్తులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చేతి వృత్తులకు విలువ ఉండాలనేసి ఈ ప్రయత్నం. సో చేతి వృత్తులు ఎందుకంటే ప్రచారంలో భాగంగా ఉంటే ఎందుకు టైలరింగ్ మన దుస్తులను ధరించాలనే దానిపైన అవగాహన కల్పించాలి. స్కూల్ స్థాయిలలో అవగాహన, ఇప్పుడు ఈవెన్ మీరు టీచర్ స్థాయిలలో కూడా అవగాహన కల్పించాలి. ఎక్కడ మందిరాలలో ఎక్కడ సమావేశం అయితే పిల్లలలో ఆ మార్పు తీసుకురావాలి. అప్పుడే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన టైలరింగ్ వ్యవస్థ, మన చేతి వృత్తులు, మన వ్యవస్థను మనం కాపాడుకోవాలి అనే దానిపైన వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. నేను ఒకటి చెప్తాను సార్, ఫస్ట్ బాబైనా పాపైనా పుట్టగానే పట్టు వస్త్రం వేయాలంటారు. అప్పుడు మాకు ఓన్లీ స్టిచ్చింగ్ చేయడానికి, చిన్నపిల్లలకి కుట్టడానికి 21st డేకి కంపల్సరీ పట్టు వస్త్రం వేపిస్తుంది. అప్పట్లో ఉన్న డిమాండ్, ఆ క్రేజీనెస్ ఇప్పుడు లేదు. అప్పుడు పెళ్ళి కంపల్సరీ పట్టు కుర్తా, పట్టు పంచ ఇవి. అప్పుడు కంపల్సరీ టైలరే కుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రెడీమేడ్స్, మాన్యవార్, స్వయంవరం, ఏమేమో షాప్స్ వచ్చాయి. అట్లా ఏమైందంటే స్టేటస్ అనేది మాది కూడా రాను తగ్గుకుంటూ వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే పెద్ద మనుషులు ఉన్నాయి, ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఇప్పుడు కూడా కుట్టిస్తున్నారు. మాకు ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఏంటంటే ఓల్డ్ జనరేషనే, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళతో హోప్స్ అయితే లేవు.
అది ఆ ఉద్దేశానికి, ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఏంటంటే బలమైన కార్యక్రమం ఏంటంటే మీరు ఒక యంగ్ ఏజ్ లో ఉన్నారు, నేను ఒక యంగ్ ఏజ్ లో, నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంటే పిల్లలలో స్కూల్ స్థాయిలలో దీని యొక్క స్కూల్ ఆచరణలో తీసుకురావాలి. మీరు అన్నట్టు స్కూల్ స్థాయి అంటే స్కూల్ స్థాయి నుంచి వాళ్ళకి రెడీమేడ్ అలవాటు చేస్తున్నారు. ప్రతి స్కూల్లో ఎన్ని స్మాల్ స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా అది ఇంటర్నేషనల్ స్కూల్ అయినా వాళ్ళు రెడీమేడ్స్ ఫస్ట్ నుంచి డే 1 నుంచి వాళ్ళకి రెడీమేడ్స్ అలవాటు చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి స్కూల్ వాళ్ళకి. అసలు స్కూల్ యూనిఫామ్స్ ఒకప్పుడు అతను ఎంతో వస్తుండే, ఇప్పుడు ఏ స్కూల్లో వాళ్ళు అక్కడే ప్యాకప్ అయిపోతున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యూచర్ జనరేషన్ డెవలప్ కావాలంటే ఫ్రమ్ డే 1 నుంచి వాళ్ళకి రెడీమేడ్ వస్తుంది. సిన్స్ యూకేజీ నుంచి వాళ్ళకి రెడీమేడ్సే వస్తున్నాయి. సో వాళ్ళు అదే టీషర్ట్స్, అదే జీన్స్. సో వాళ్ళు టైలరింగ్ ఇప్పటికి ఇంకా రావట్లేదు. పేరెంట్స్ అని వస్తున్నారు కానీ ఫ్యూచర్ జనరేషన్ మాత్రం డౌట్ సార్. అదే అవగాహన మీ త్రూ మాకేందంటే కొద్దిగా కల్పించాలని. టెక్నాలజీ త్రూ కూడా మీరు అంటే లేటెస్ట్ ట్రెండ్స్ ని బేస్ చేసుకుని ఆ ట్రెండ్స్ ని అలవర్చుకుంటే అండ్ అట్రాక్ట్ చేసే విధంగా కూడా నెక్స్ట్ జనరేషన్ కు ఉండాలనే ప్రయత్నం చేయండి అనేసి కోరుకుంటున్నాను. మాది ఇప్పుడు రెడీమేడ్స్ కుట్టే వాళ్ళు కూడా టైలరే. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళది ఉన్నది మిషనరీ వేరే. వాళ్ళకి ఏంటంటే పర్ పీస్ లాగా ఉంటుంది. ఆ పీస్ బల్క్ పీసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి డైలీ కొద్ది వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు డిమాండ్లో తగ్గిస్తారు. మనకు అదే సేమ్ డిమాండ్లో ఉంటే మనం కూడా తగ్గించవచ్చు, కానీ మనకు ఆ డిమాండ్ లేకుండా పోయింది. వాళ్ళకి ఏదంటే థౌజండ్స్ ఉంటాయి, మాకు ఇక్కడ టెన్స్లలో ఉంటాయి. అదే అర్థమైందండి. సో అది దాంట్లోనే, ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్ యాజమాన్యులకు అదే మాదిరిగా ప్రభుత్వాన్ని కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ లోకల్లో అంటే మీరు ఎక్కడైతే స్కూల్ ఉంటుందో అక్కడ లోకల్లో ఉన్న టైలర్స్కి ఒక 50% వాళ్ళకి ఉపాధి అవకాశం కింద ఒక మార్పు లాగా మీరు తీసుకొస్తారని ఆశయంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఇది ఒక్కసారి ఆలోచించండి. మహా అంటే ఒక 10 to 15% వేరియేషన్ ఉండొచ్చు, ఎందుకంటే హ్యాండ్మేడ్ కాబట్టి ఖర్చుతో కూడుకుందనేసి మీకు ఆలోచన రావచ్చు కాక, కానీ ఆ వృత్తులను కాపాడుకోవాలి, చేతి వృత్తులను కాపాడుకోవాలి. తద్వారా ఏంటంటే వ్యవస్థలను కాపాడుకోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా రానున్న తరం రావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే చేతి వృత్తులను అదే మాదిరిగా మన యొక్క చిన్న పరిశ్రమలను ఆదరించాలి. తద్వారా ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ బలంగా ఉంటుంది. ఆ బలమైన ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది, బలమైన దేశంగా మారుతుందనే ఉద్దేశానికి ఈ యొక్క కార్యక్రమం. సో ముఖ్యంగా మీరు ఈ టైలరింగ్ వ్యవస్థలో దాదాపు 2 దశాబ్దాలు అంటే నాన్నగారు స్టార్ట్ చేశారని చెప్పారు, తాళ్ళ రంగయ్య గారు స్టార్ట్ చేశారని చెప్పారు. సో తాళ్ళ రంగయ్య గారి ఆశయాలకు మీ యొక్క వ్యవస్థ ఏర్పరిచారు, ఆ వ్యవస్థను మీరు కొనసాగిస్తున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఈ టైలరింగ్ వ్యవస్థ రావాలనుకున్న వాళ్ళకి ఎందుకంటే ఖచ్చితంగా టైలర్ అనే వ్యక్తి ఉండాల్సిందే. ఎన్ని రెడీమేడ్ వచ్చినా కానీ కూడా ఇప్పుడు ఏదైనా రెడీమేడ్ షర్ట్ చినిగిందంటే షాప్ దగ్గరికి వెళ్ళరు కదా, టైలర్ దగ్గర అది తెలిపే ప్రయత్నమే మా చేసే. ఈవెన్ మీరు అన్నట్టు కరెక్ట్ చెప్పారు. ఈవెన్ ఇప్పుడు ఏ కస్టమర్ అయినా రెడీమేడ్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఉండదు. లెంత్ గానీ లూజ్ గానీ మళ్ళీ టైలర్ దానికి రావాలి. సో దట్ ఆల్టరేషన్ కి రావాల్సిందే. హీ హాస్ టు కమ్ ఫర్ టైలర్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఏమైందంటే టైలరింగ్లో మా వ్యవస్థ ఏమైందంటే ఒకప్పుడు మేము కొత్త కొట్టి మేమే కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఏందో ఆల్టరేషన్స్ వస్తున్నాయి. అయినా కొన్ని షాపులు చేయరు డిమాండ్గా, నేను చెయ్యని ముందే చెప్పేస్తారు. అట్లాంటి ప్రొఫెషన్స్లో వాళ్ళు కావాలి మాకు. ఇప్పుడు ఇంకోటి ఏమైంది సార్, ప్రతి టైలరింగ్లో రెడీమేడ్కి ఆల్టరేషన్స్ పెడుతున్నారు. ప్రతి స్టోర్స్లో కూడా ఆల్టరేషన్స్ పెడుతున్నారు. ఆ ఆల్టరేషన్ చేసే వాళ్ళు ఎవరు? మా టైలర్. ఇప్పుడు మా కొత్త జనరేషన్ నేర్చుకోవాలంటే ఈ ఆల్టరేషన్ చేయడానికి నేను ఏమైనా నేర్చుకోవాలా అని మా వర్క్ నేర్చుకోవడమే బంద్ చేశారు. ఈవెన్ ఒక వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఒకప్పుడు మాత్రం డిమాండ్ ఉంటుండే, మా పిల్లలకి పని నేర్పియండి అని. ఇప్పుడు అసొంటిది సొంత మా మేరు క్యాస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇందులో ఇంకోటి ఏమైందంటే ఈ ప్రొఫెషన్ నేర్చుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు. అంటే ఇదే కాదండి, ఇది వన్ ఆఫ్ ది ఇదైతే వన్ ఆఫ్ ది బ్యాక్ డ్రాప్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే ప్రొఫెషన్గా ఇంత మంచి మేము ఒక శిల్పిలాగా బట్టలు వేసి ఒకరికి మంచి అట్రాక్ట్ చేస్తామో మాకే అసలు సొసైటీలో వాల్యూ లేకుండా పోతుంది. సో అంటే నేను అనేది అంటే ఈ విలువైన వృత్తిని అంటే రానున్న తరానికి మీరు ఇచ్చే అమూల్యమైన సందేశం ఏంటంటే
ఈ వృత్తిని నేర్చుకోమంటారా, లేకపోతే ఎలా ఏంటిది అనే దానిపైన మీరు ఒక వృత్తి ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్ సార్. మన పెద్దోళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేస్తారో మన పిల్లలు నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకుంటూ కూడా చదువుకోవచ్చు. ఎస్ ఈ ప్రొఫెషన్ అయితే ఎవ్రీ టైం ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి ఇంపార్టెంట్. అదైతే నేర్చుకుంటేనే బెటర్. నేను మా అబ్బాయి కూడా నేర్పిస్తాను. ఎస్ మా అబ్బాయికి చెప్తాను, ప్రొఫెషన్ ఇది మన ప్రొఫెషన్ మనం నేర్చుకోవాలి. తర్వాత నువ్వు జాబ్ వస్తే జాబ్ చేయి, లేదంటే ఇది అది ఇక్కడ individual. నేర్చుకుని అయితే పెట్టుకోవాలి అట్లాగా. సో మీరు ఇచ్చినటువంటి, ఎందుకంటే ప్రొఫెషన్ని కాపాడుకోవాలనేసి ఒక మంచి సందేశాన్ని మీరు రానున్న తరానికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే టైలర్ లేని వ్యవస్థ ఆలోచిస్తేనే అది, మీరు ఒకసారి ఆలోచించి చూడండి, మీరు ఎంత రెడీమేడ్. ఎందుకంటే ఇవాళ మనం లావుగా ఉంటాం, బక్కగా అవుతాం, సన్నగా అవుతాం, దాని తర్వాత సైజెస్ మారుతుంటాయి. సో డిఫరెంట్ సైజెస్కి మీరు మంచి డ్రెస్ ఉంటుంది, అది పడే బుద్ధి కాదు. సో ఆల్టరేషన్కి మళ్ళీ ఆల్టర్నేటివ్గా వెళ్ళాల్సింది టైలర్ దగ్గరికి. సో ఈ టైలర్ వ్యవస్థని ఆలోచించండి, మీ యొక్క లైఫ్ స్టైల్లో ఒక పార్ట్గా. అంటే మీ యొక్క, అది చెప్పాను కదా ఇందాక, 4 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం టైలర్తో చేసిన వస్త్రాన్ని ధరించాలని కోరుకుంటాను. అండ్ శ్రీనివాస్ గారు, మీరు ఎల్పిడిఓ కేంద్రం రావడం చాలా శుభసూచకం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా పెద్ద దేశానికి కావాల్సింది చిన్న పరిశ్రమలు, అందులో ముఖ్యంగా చేతి వృత్తుల పరిశ్రమలను కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ చేతి వృత్తులు అంటే చిన్నచూపు చూస్తున్నారు. ఎస్, ఈ చేతికి ఉన్న బలం ఏంటంటే ప్రభుత్వాలనే మార్చే శక్తి. సో అలాంటి చేతి వృత్తులకు ఉన్నటువంటి, వృత్తిలో ఉన్న వాళ్ళని కాపాడుకునే దిశగా మీరందరూ ఆలోచించాలని కోరుకుంటూ, ఈ చేతి వృత్తులను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఎల్పిడిఓ చేస్తున్నటువంటి కార్యక్రమం మీతో కాసేపు కార్యక్రమంలో ఈరోజు తాళ్ళ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో చేతి వృత్తులను కాపాడుకుందాం, చింతలేని భారతదేశాన్ని నిర్మిద్దాం.